అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మన క్యాటలిస్ట్ గ్రూప్ ఛానల్స్ ఏవైతున్నాయో ఎస్పీ, ఏపీ, క్రైమ్ అవేర్నెస్ అండ్ డివోషనల్, సూపర్ ఛానల్, ఈ ఐదింట్లో కూడా యాడ్స్ తీసుకుంటాను, పెయిడ్ యాడ్స్. అవి కూడా నా ఎథిక్స్కి లోబడి ఉన్నటువంటివి. వెనకాల అటాచ్ చేశాను కదా, ఆ మెయిల్ ఐడి అండ్ ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసిన డీటెయిల్స్ పంపిన మా టీం మీతో మాట్లాడతారు. ఓకేనా? రీజనబుల్గానే ఉంటుంది. డెఫినెట్లీ మీరు నేను విన్ విన్ సిచ్యువేషన్ ఉండేలాగే ఉంటుంది. ఓకే, ఇక టాపిక్ వద్దాం. పీటర్ ఎల్బర్స్ అని చెప్పేసి మన ఇండిగో ఎయిర్లైన్స్ CEO వాళ్ళు నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక యాడ్, ఫుల్ పేజ్ యాడ్, వీఆర్ సారీ. ఎందుకు? వాళ్ళు మొన్న 5వ తారీఖున ఆ తర్వాత చేసినటువంటి పనికి ప్రపంచమంతా కూడా భారతదేశంలో మోడీని తర్వాత పుతిన్ దాని గురించి మాట్లాడాల్సింది పోయి మొత్తం భారతదేశం ఇండిగో ఎయిర్లైన్స్ మార్కెట్ 60% ఉంది, దీని గురించి మాట్లాడుతూ పోయారు. ఏ రకంగా? ఫెయిల్. లక్షలాది మంది కస్టమర్లు, ప్యాసింజర్లు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు. సో దీనికి వెనక మోదీ ఫెయిల్యూర్, రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఏవియేషన్ ఫెయిల్యూర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళ ఫెయిల్, ఇలా చెప్పుకున్నైతే అందరూ ఉన్నాయి. అయితే నిన్న అర్నాబ్ గోస్వామికి చెందినటువంటి డిబేట్లో నానా హడావుడి చేస్తున్నాడు. ఓపెన్గా చెప్తున్న ఈ మాట, నేను ఈటీవీ ప్రతిధ్వనిలో మోడరేటర్గా చేశాను. టాప్ మోస్ట్ షోస్కి నేను మోడరేటర్గా చేశాను. నాకు గొప్ప అని కాదు, ఫ్రాంక్ ఈ మాట చెప్తున్నా. పేరు రివీల్ చేయకూడదు కాబట్టి ఈక్వల్ టు కేంద్ర మంత్రి, ఓ రకం చెప్ప అంతకు మించి కూడా పెద్ద పురుషుడు, పెద్ద ఆయన నా భుజం మీద చేసి డిబేట్ అయిపోయింది, మైక్ తీసుకోవాలి అని నా భుజం మీద చేసి, శివప్రసాద్ గారు మీరు ఈ చైర్లో ఉన్నారంటే మేము ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఇంత చిన్న వయసులో అంత గొప్ప సబ్జెక్ట్ ఎలాగండి? మీకు తెలియని సబ్జెక్ట్ లేదా? మేము ఏం టాపిక్ మాట్లాడుతున్నా అందులో ఏదైనా చిన్న పొరపాటు ఉన్నా, లేదు ఏదైనా యాడ్ చేయాల్సి ఉన్నా చాలా చక్కగా మీరు చేస్తారు అని చెప్పుకున్నారు. ఇంకొక పొలిటీషియన్ వాళ్ళైతే ఓపెన్గానే నా ఫేస్బుక్లో కూడా వాళ్ళు అదే పోస్ట్ పెట్టారు. మీరు డిబేట్లో ఉన్నారు అంటే, మీరు మోడరేటర్గా ఉన్నప్పుడు మేము సబ్జెక్ట్ ప్రిపేర్ రావటమే కాదు, ప్రతి క్షణం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది మీ డిబేట్ అన్నారు. ఈ వేలో నేను మరలా చెప్తున్నా, ఈ వేలో తెలుగు మీడియాలో డిబేట్ నడుపుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో మీరే తెలియచేయండి. అరవటాలు ఉండవు, ఓవరాక్షన్ చేయటాలు ఉండవు, క్వశ్చన్కి ఆన్సర్. వాళ్ళు డీవియేట్ అవుతుంటే మళ్ళీ దానికి తగ్గట్టుగా మరలా ఇంటరప్ట్ అయిపోయి అడిగింది అది కాదు ఇది అని చెప్పేసి అంటారు. ఒకవేళ తేడా కనుక మాట్లాడుతుంటే నేను ఆపుతా, లేదన్నప్పుడు కౌంటర్ వేస్తా, అంతే తప్ప చెప్పుకో నువ్వు కూడా నువ్వు కూడా చేయి. ఏ రోజు చేయలే, నేను అసలు చేయలేదు. ఎందుకు చెప్తానంటే ఇది మన తెలుగు ఛానల్స్లో కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, ఓ అరిచేస్తూ ఉంటారు, హడావుడి చేస్తూ ఉంటారు. ఈ అర్నాబ్ గోస్వామి కూడా అలాగే. అదే జర్నలిజం అంటే, అదే ప్రొఫెషనల్ డిబేట్ అంటే ఏంటంటే అసలు అది రామ్మోహన్ నాయుడు బ్లేమ్ చేస్తూ, మొన్నెవరో దీపక్ రెడ్డి ఎవరో మాజీ ఎమ్మెల్సీ అతను వచ్చేసి మా లోకేష్ వార్ రూమ్ పెట్టి మొత్తం చూస్తాడంటే ఆయన మీద ఇదే అయిపోయి ఆయన చేసిన తప్పే, నో డౌట్. లోకేష్కి భజన ఏదో చేయిపోయి కంపు చేశాడు అసలు అక్కడ. ఈలోపు మరలా టీడీపీ పట్టాభిని తీసుకున్నాడు లైన్లోకి ఈ అర్నాబ్ గోస్వామి, నానా హడావుడి చేస్తున్నాడు. ఏంటి అసలు అది? అదే డిబేట్. ఓవరాల్గా జరిగిన ఇష్యూకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉంది, సివిల్ ఏవియేషన్ ఫెయిల్యూర్ ఉంది, DGCA ఫెయిల్యూర్ ఉంది. ఒక్క మోడీ హయాం కాదండి, యూపీఏ హయాం నుంచి కూడా జరుగుతున్న ఫెయిల్యూరే. ఇదే విషయాన్ని నేను నా వీడియోలో మెన్షన్ చేస్తూ మన వీడియో కూడా పెట్టాను. దాని కింద మరలా కొంతమంది అంధభక్తులు, మరలా ఓపెన్ అండి ఈ మాట, అంధభక్తులు ఎవరురా అంటే ఆ మనిషి ఏదైనా సరే చేయి, ఇలా ఇష్టమే, మోడీని మీరు ఏమనొద్దు అంటూ నానా హడవ చేస్తూ కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. ఏంది అసలు అది? మోడీ నాకు ఇష్టం లేదు, మోడీ మా ప్రధాని, నా దేశ ప్రధాని, ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని విశ్వ విజేత నిలబోతున్నట్టు గొప్పవాడు. అయితే జరిగిన తప్పిదాన్ని చెప్పొద్దా? అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి, ఎన్ని ఫెయిల్యూర్లు, ఎన్ని ఘోర ప్రమాదాలు, అసలు ఆయన గురించి ఎవరైనా డిబేట్లు పెట్టారా? పోనీ ఆయన రాజీనామా చెప్పిన అసలు ఎవరైనా అడిగారా? ఇండిగో వాళ్ళు కోడ్ షేర్ అంటూ టర్కీ ఎయిర్లైన్స్ వాళ్ళతో ఇదైపోయి ఓవరాల్గా ఇంటర్నేషనల్ సంబంధించిన జర్నీస్ సంబంధించి మొత్తం ఏమో ఇండిగో వాడు చూసుకుంటాడు, ఆ ఫ్లైట్లు మొత్తం నడిపేదేమో టర్కీ ఎయిర్లైన్స్ వాడి. ఇప్పుడు డొమెస్టిక్గా అన్నప్పుడు మొత్తం ఇండిగో ఎయిర్లైన్స్ వాడే. బట్ దీనికి వచ్చేసి పీటర్ ఎల్బర్స్ అని చెప్పేసి డచ్కి చెందినటువంటి వ్యక్తి సీఈఓగా ఉన్నాడు.
సో వీళ్ళ వెనక అంతర్జాతీయ శక్తులు ఎందుకు ఉండవు? మొన్న మోదీది పుతిన్ది భేటీ జరిగింది, అద్భుతమైనటువంటి లక్షల కోట్ల ఒప్పందాలు జరుగున్నాయి, డిఫెన్స్లో దూసుకుపోబోతున్నాం మనం. అది చూసి సుస్సు పడుతున్నాయి అమెరికాకి, మిగతా దేశాలకి. పక్కన ఉన్న పాకిస్తాన్ ఉనికిపోతుంది అసలు, వమ్మ ఏంద్రా వీళ్ళని. ఇటు పక్కన చైనా కూడా ఇక ఇండియా జోలికి పోకూడదని అది కూడా డిసైడ్ అయ్యాను. ఇవన్నీ కూడా హైలైట్ చేయాల్సిన మూమెంట్లో ఈ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి ఈ ఇష్యూ కనుక మనం కనుక కంపుగా చేసామంటే ఇక చాలు అన్నట్టుగా మొత్తం జాతీయంగా అంతర్జాతీయంగా అంతా కుట్రబన్ని చేసిన దానిని మొత్తం ఒక రామ్మోహన్ నాయుడు మీదకి ఎలా వస్తారు అసలు? ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి మార్కెట్ వాటా డొమెస్టిక్ 60% ఉంది. అది ఎంత పెద్ద తప్పు అసలు? అది ఏం పీకుతున్నారు అసలు నాకు అర్థం కాదు. ఇండిగో ఎయిర్లైన్స్ 60% షేరు, 26-28% వచ్చేసి ఎయిర్ ఇండియా, ఆ తర్వాత స్పైస్ జెట్ కావచ్చు, ఆకాశ్ ఎయిర్లైన్స్ కావచ్చు, ఇంకా చిన్న చిత్క ఏవో ఉన్నాయి, ఇవన్నీ కలిపి రిమైనింగ్ శాతం. ఇటువంటి మూమెంట్లో ఒక్కసారిగా వీడి చేతిలో ఉన్నప్పుడు 60% పైకంటే మోనోపలి కాదా? ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని చెప్పేసి కూడా వీడియో చేస్తున్నాం. దాని ప్రకారం వచ్చేసి మార్పులు చేర్పులు చేసుకోవడం చెప్పేసి 18 నెలల క్రితం చెప్తే మార్పులు చేర్పులు చేయకుండా అలాగే ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ని ఏం చేశారు అసలు మీరు? దిస్ ద టైం. బహుశా అనుకోని జరిగిందో అనుకోవడం జరిగిందో నాకు తెలియదు. ఇది కూడా అదానికి ఓ రకంగా విస్త్రాకులో వడ్డించి పెట్టినట్టే. ఏ రకంగా? అదాని ఎయిర్లైన్స్ ఇప్పటికే పోర్ట్లు మొత్తం వాళ్ళే, సీ పోర్ట్లు, అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఈ బ్యాలెన్స్ ఏముంది? ఎయిర్లైన్స్ స్టార్ట్ చేస్తే అయిపోయా, స్టార్ట్ చేయండి. అంబానీనా అదానినా ఇద్దరు ఎవరొకరైతే దిస్ ఇస్ ద రైట్ టైం అంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా విదేశాలకు సంబంధించి సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని విదేశాల వాళ్ళు ఏ చెప్తా చేసే విధంగా గేమ్ ఆడుతున్న పనికి మాలిన బ్యాచ్ చేతిలో 60% పైగా మన ఎయిర్లైన్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎంత ఘోరం వస్తుంది. మొన్న వాళ్ళు చేసింది అదే. ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అన్నవి 18 నెలలుగా చెప్పేడితే మన నవంబర్ 1 నుంచి ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాల్సింది పోయి చేయకుండా డిసెంబర్ 4వ తారీఖులో పుతిన్ పర్యటన ఉన్నప్పుడు డిసెంబర్ 5వ తారీఖున వచ్చేసి ఒక్కసారిగా 100 విమానాలు రద్దు చేసి పడేశారు వితౌట్ ఎనీ ఇంటిమేషన్. పైలట్లకు సంబంధించి ఏమో తక్కువ డబ్బులు వస్తాయి అన్నట్టు, వీళ్ళకి సంబంధించి ఏమో ఇండియన్ ఎయిర్లైన్స్కి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వచ్చింది అన్నట్టు, అండ్ ఎక్స్ట్రా పైలట్లు పెట్టుకోవాలి. ఇన్ని కలగలిపి ఒక్కసారిగా ఆ రకంగాన వాడు కుట్ర ఏదైతే ఉందో నేను ఇలా చేస్తా, ఇలా చేయడం వల్ల మోదీ పుతిన్ కలయికకు సంబంధించి అది ఎవరు హైలైట్ చేయరు, మొత్తం ఇదే హైలైట్ చేస్తారు. జరిగింది తర్వాత ఏంటి? నువ్వు చెప్పింది నేను చేయాలా, నేను చెప్పింది నువ్వు చేస్తావు చూడు అని చెప్పేసి అనుకుంటే ఎలా? ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఏవైతున్నాయో పైలట్లు వచ్చేసి ఎంత టైం నడపాలి, తర్వాత ఎంత టైం రెస్ట్ తీసుకోవాలి, అండ్ ఎన్ని స్టాప్లో వాళ్ళు ఉండాలి, ఏట్ లైక్ మొత్తం వాళ్ళు మనం డిస్కస్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాం. సో విషయం ఏంటి? దాని ప్రకారం హోల్డ్ చేయాలి, పాత విధానం అవే పెట్టాలి, కొత్త వద్దు. ఇప్పుడు అదే చేశారు మరలా. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించేసి ఇండిగో ఎయిర్లైన్స్ ఓ రకంగా తెలిసిన పనికి మన పనికి మొత్తం రద్దు చేసి అవతల పడ్డారు. కానీ ఇప్పుడు చేయలేరు. సో స్లోగా జరగాల, అది ఎంత టైం పట్టిందో తెలియదు. అండ్ ఇంటర్నేషనల్ వైడ్గా అన్నప్పుడు ఎయిర్లైన్స్ సంబంధించి అనుకున్నప్పుడు ఏ కొంచెం తేడా వచ్చి సరే మిగతా దేశాలన్నీ కూడా దీన్ని నెగిటివ్గా చూపిస్తాయి. అది ఒకటి చూసుకోవాలి. అర్థం కానట్టు ఎవరికైనా ఉన్నా మొన్న పెట్టిన వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? వాంటెడ్గా కావాలని ఎన్డీఏలో భాగమైన టీడీపీని తప్పుగా చూపుతూ రామ్మోహన్ నాయుడిని ఇక్కడ ఫెయిల్యూర్ మినిస్టర్ అని చూపుతూ మొత్తం నెపాన్ని మొత్తం తీసుకొచ్చేసి రామ్మోహన్ నాయుడు మీద వేయాలి. ఏదైనా పార్టీ ఉందంటే టీడీపీ మీద వేయాలి, బీజేపీని సైడ్ చేయాలి, అండ్ అదాని అంబానీలకి వడ్డించిన విస్తరలాగా ఎయిర్లైన్స్ని పెట్టేయాలి. ఇండిగోని వచ్చేసి ఏదో ఒక విధంగా అది భస్మస్వర హస్తం, అది నో డౌట్. వాడిని ఇతను పెట్టేసుకున్నాడు. వాడైతే ఖచ్చితంగా ఇండిగో ఎయిర్లైన్స్ అయితే నేను మళ్ళీ చెప్తాను, ఇది 2025 కదా, ఆల్మోస్ట్ 2026 ఎంటర్ అయిపోతున్నాం. 2027-28 నాటికి నాకు తెలిసి ఇండిగో ఎయిర్లైన్స్ దాని యొక్క షేర్ బాగా తగ్గిపోయింది. ఏది ఎక్కువగానే విమానాలకు సంబంధించి ఏవి నడుపుతున్నారు ఏంటన్నప్పుడు 2029 ఎన్నికల నాటికి అయితే మార్కెట్లో ఇండియా ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా కానీ లేదా అదాని అంబానీ ఎవరో ఒకరిది వాళ్ళదైతే ఎక్కువ షేర్ అయితే ఉండిద్దని అనుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇంత ఫ్రోషన్గా ఎవరైనా చెప్పారా? మన తెలుగు యూట్యూబ్ జర్నలిస్టులు కావచ్చు, నార్మల్ ఛానల్స్ కావచ్చు, ఇన్ని టాపిక్లు ఒకే దానిలో ఎవరైనా కవర్ చేశారా? ఇంకా మీకు డౌట్స్ అని ఉంటే చెప్పండి, ఫ్రోషన్గా అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఏం పర్లేదు, కామెంట్స్ నేను చూసి నేను రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా? మా టీం మేము చూడరు. ఏదైనా తేడా ఉన్న కామెంట్లు మా టీం డిలీట్ చేయడం బ్లాక్ చేయడం చేస్తారు. ఫ్రోషన్గా ఏ రిప్లైస్ నేనే ఇస్తాను. ఓకేనా? సో మరలా చెప్తున్నా, ఏ చేతులారా అతి పెద్ద కుట్రకి మనమే ఓ రకంగా కుట్ర చేసుకొని చెప్పేసి చెప్పినట్టు మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. సీరియస్లీ
ఇండిగో ఎయిర్లైన్స్ వాడు మార్కెట్లో వాడి షేర్ పెంచుకుంటా పోతూ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసిన బాధ్యత ఆనాడు యూపీఏది, అతనితో వచ్చిన ఎన్డీఏది కాదా? మరి ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు? ఎంత పెద్ద ప్రమాదం అది. మామూలుగా ఒక దేశానికి సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకుందాం, నౌకాశ్రయాలు, ఎయిర్పోర్ట్ అంటారు, సీ పోర్ట్స్ అవి కానీ, తర్వాత ఎయిర్పోర్ట్లు ఇవి విమానాశ్రయాలు కానీ, ఈ రెండు కూడా ఎవరు కంట్రోల్ అయితే ఉంటాయో వాళ్ళకి ఆ దేశం అంతా తెలుసా మీకు? ఇప్పుడు ఇండిగో కూడా ఒక రకంగా అదే చేశాడు వాడు. పేరుగే మీరు గవర్నమెంట్ నడుపుతున్నారు, బట్ అంతర్జాతీయంగా మీ ఇజ్జత్ అంతా నేను చేస్తా చూడండి, ఇంత చేసినా నన్ను మీరేం చేయలేరు అన్నట్టుగా వాడు ఉన్నాడు ఇప్పుడు. బట్ కమిటీ వేశారు, ఆ కమిటీ రిపోర్ట్ ఏమొచ్చిందో చూద్దాం. బట్ ఇండిగో ఎయిర్లైన్స్ భస్మస్వర హస్తం నెత్తిన పెట్టుకుంది. టర్కీ ఎయిర్లైన్స్ పట్టుకుని కోడ్ షేర్ ఒప్పందాన్ని తీసి అవతల పడేయాలి. అండ్ ఇక్కడి నుంచి అయినా డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, ఆ ఫ్లైట్స్ సంబంధించి ఎవరెవరు ఎన్నెన్ని ఫ్లైట్లు నడుపుతున్నారు, వాటి ఛార్జీలు ఎంత ఉన్నాయి, ఏంటి, ఇది అంతా కూడా డీజీసీ వాళ్ళు, సివిల్ ఏవియేషన్ వాళ్ళు అంతా కూర్చొని డిస్కస్ చేసుకుని ఒక ప్రాపర్ వేలో సిస్టమేటిక్ కనుక ఉండగలిగితేనే నడపండి. లేదా డిఫెన్స్కి ఇచ్చేసేయండి, డిఫెన్స్కి ఒక వింగ్ అన్నట్టు ఎయిర్లైన్స్ పెట్టేసేయండి, వాళ్ళు చూసుకుంటారు.